సంవత్సరం మొన్న వర్షాకాలంలో 10% తప్ప 90% ధాన్యం ఈరోజు అధికార పార్టీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు సీఎంలు చైర్మన్లు ప్రభుత్వ పెద్దల సహకారంతో మిల్లర్లకు 12, 13, 1400 గంటలు ఎక్కడ కూడా మద్దతు ధర రాదు. మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకొని ఏ కనుగొంటున్నారు. అసలు ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అసలు దాని మీద పరిస్థితి చేసేవాళ్ళు లేరు. సివిల్ సప్లై శాఖ మంత్రి ఉంటే ఆయన హుజూరాబాద్ ఎన్నికల్లో బిజీ ఉన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ లేరు, దానికి అధికారులు లేరు. గన్నీ బ్యాగ్స్ లేవు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులు లేరు. ఎంత ఘోరం అంటే కేసీఆర్ గారు ఉరి వేస్తే ఉరి వేస్తా అని చెప్పి ఉరి వేసినట్టే లెక్క. కానీ నేను ఒకటే చెప్తున్నా కేసీఆర్ గారికి, నువ్వు ఈరోజు నీ హంగామాలకు ఆర్భాటాలకు మంచిగున్న సెక్రటరీ కూడగొట్టి 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టి మంచిగున్న ప్రతిభానికి 1000 కోట్లు పెట్టి లెక్క లేకుండా బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనుక్కొని స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుకుంటూ ఇన్ని వేల కోట్లు దుబారా పెట్టి కాళేశ్వరం కమిషన్ల కోసం మిషన్ బయట పథకాలు 30,000 కోట్లు పెట్టి కోట్ల మంది ఆధారపడ్డ పని మీద ఆధారపడ్డ రైతులను ఆశ్రయిస్తే నిజంగా తప్పకుండా దేవుడు ప్రజలు కేసీఆర్ గారు ఎంత మాట్లాడుతున్నారు. ఇవాళ మంత్రుల్ని ఫస్ట్ వారం రోజులు ఈ ఎంపీ పోడిన దగ్గర పోవడు, వాళ్ళ గంట దాకా బయటికి పోవడు. ఢిల్లీలో పోరాటం అని చెప్పినాం, వాళ్ళు ఢిల్లీకి వచ్చి వాళ్ళ మంత్రుల దగ్గర కాలు పట్టుకుంటారు. అందుకనే మా పెద్దలందరూ మా పోలీసు అందరూ కూడా చెప్పారు, తప్పకుండా వాళ్ళ ఉండే టార్గెట్ ఏంటంటే కేసీఆర్, అమిత్ షా, మోడీ కాలు పట్టుకుంటావా, పీయూష్ గోయల్ కాలు పట్టుకుంటావా, బాధ్యత మీది. మాట్లాడితే ధనిక రాష్ట్రం, గుజరాత్ తర్వాత మాదే రాష్ట్రం, విదేశీ వస్తే మన సెక్రటరియట్ నుంచి నవ్వుతారు అని చెప్పి ప్రగల్భాలు పట్టి మొత్తం రాష్ట్రాన్ని దివాలు చూపించి ఇవాళ కోట్ల మంది సంబంధించిన ఒడ్లు కూడా అంటే ఇన్ని నాటకాలు ఆడుతున్నాం. అందుకనే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అన్ని కూడా నాటకాలు మీరు గమనించండి. ఇవాళ ఐకేపీ సెంటర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మద్దతు ధర ఆ రోజు 400 ఉంటే 1000 రూపాయలు ఒకటేసారి పెంచింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతులకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈయన చేసేది రుణమాఫీ కాదు, ఇచ్చపేసినట్లు ఆ 1,00,000 రూపాయలని 4-6 నిమిషాలు ఇస్తే బ్యాంకు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బాగుపడి ఆయన దోచుకుంటుంది తప్ప రైతులను మోసం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. తప్పకుండా దీని మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. బీజేపీ వాళ్ళు పొద్దున చేస్తే స్టేట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఒకటే అరిగిపోయిన రికార్డులాగా ఏది పోవడం ఖాయం, అరిగిపోయిన రికార్డు. మరి ఓడాపుతున్నాం, మేము ఆపుతున్నాం, అది వెళ్ళిపోతున్నాం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 64,000 కోట్లు, దానికి లెక్కలే లేవు. ప్రతిభా శ్రీనివాసరావు మెడికల్ కాలేజ్ కట్టుకుంటాడు, ఈయన బంధువు బైరుపల్లి వినోద్ కుమార్ తమ్ముడు. ఆయన సివిల్ కాంట్రాక్ట్ సంబంధమే లేదు. ఆయన 20,000 కోట్ల వరకు అదనపు టీఎంసీ పేరు మీద ఆ టీఎంసీ నీళ్ళే అవసరం లేదు. ఆ 2 టీఎంసీలో లిఫ్ట్ చేసి మళ్ళీ సముద్రంలో వదిలిపెడుతున్నావు. ఆ మిషన్ల కోసం కట్టవాలి కాలేజ్. నీ మల్లనే సాగర్ కొండపోచబోతోని 400 ఎకరాల ఈయన ఫామ్ హౌస్ తప్ప ఏ ఒక్క ఎకరానికి అదనంగా నీళ్ళు ఇచ్చినట్లయితే ఇక్కడే నేను నా పదవి రాయడం అక్కడ ఇంజనీర్లతో మాట్లాడుతున్నాను. కొండపోచమ్మ కింద మల్లన్న సాగర్ కూడా ఒక్క మెయిన్ కెనాల్ కాదు, ఒక బ్రాంచ్ కెనాల్ కానీ ఒకటే కొండపోచమ్మ కింద బ్రాంచ్ కెనాల్ తీసి నేరుగా ప్రగతి ఆ ఫామ్ హౌస్ 400 ఎకరాలు తయారైంది. 400 ఎకరాలు అలాగే నీళ్ళు పోతున్నారు. ఆ అదనపు టీఎంసీ అవసరం చెప్పిన టెండర్ పిలిచి ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఆ టెండర్లన్నీ కూడా ఒక మెడికల్ కాలేజ్ నడుపుకుంటానికి ఇచ్చింది. ఈ దోపిడీల కోసం వీళ్ళు వేసి ఇవాళ రైతుల కోసం వేస్తే మీరు ఇద్దరు నాటకాలు ఆడకుండా ఆ రైతులకు 1,200 రూపాయలు పెడితే ఇవాళ యూరియా ఎంతున్న రేటు ఎంత అయింది, ఇవాళ ఎరువుల ధరలేంది,
గిట్టుబాటు ధర కాదు కదా వాళ్ళు తీసుకొచ్చిన కౌలు రైతులు లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వరి కుప్పల మీద బీరయ్యనే రైతు మన కామారెడ్డిలో, సిరిసిల్లలో, ముఖ్యమంత్రి కొడుకున్న కాన్ఫరెన్స్లో రైతులు చనిపోతుంది వరి కుప్పల మీద. ఇంతకంటే సిగ్గుచాటు ఏం లేదు. ఇక పండించిన పంట కొనలేని చేతగాని ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా లేదు. దేశంలో ఎక్కడ లేని పరిస్థితి తెలంగాణలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ చేతగాని ముఖ్యమంత్రి ఉండడం. తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నాటకాలు ఆగిపెట్టు. మా నల్గొండ జిల్లాలో ఈ హైదరాబాద్ మూసీకెళ్ళి వచ్చిన నీళ్ళతోనే 24 గంటలు మాకు డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి. 2 లక్షల ఎకరాలలో వరి తప్ప వేరే పంట పండదు. 50% ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వరి తప్ప వేరే పంట పండనే పండదు. ఆ రైతులు అప్పుడే సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద అప్పుడే నాట్లు అయిపోయింది. ఏఎంఆర్పి కెనాల్ కింద నాట్లు అయిపోయింది. నల్గొండ జిల్లాలో ఒక బత్తాయి ఒక 40-50 వేలు తప్ప 15-16 లక్షల ఎకరాలలో వరి నాట్లు అయిపోయింది. యాసంగిలో వడ్లు మా కేంద్రంతో సంబంధం లేదు. నాటకాలు కనిపెట్టిన దాని మీద కూడా వెంటనే ప్రకటన చేయాలి. ఎవరైతే తప్పకుండా ఏ విధంగా చేయాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన తప్పకుండా మా పోరాటం చేస్తాం. రైతులకు అండగా గౌరవ మిత్రులు చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తూ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకుండా పెడుతూ అకాల వర్షాలతోటి పంట దర్చినప్పుడు మిత్రులు చెప్పినట్టుగా రైతులు 1300-1400కే కొనడం రైస్ మిల్లర్స్కి ఇవ్వడం జరిగింది. 1960 రూపాయలున్న కనీస మద్దతు ధర ఇవ్వకుండా 300-400 రూపాయల తక్కువకి రైస్ మిల్లర్స్కి ఇవ్వడం జరిగింది. మొన్న టీఆర్ఎస్ పార్టీ మంత్రి చెప్పడం ప్రభుత్వం ఆల్రెడీ 53 లక్షల టన్నులు కొనుగోలు చేయడం అని చెప్తాను. అది రైస్ మిల్లర్స్తో కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. రైస్ మిల్లర్స్ దగ్గర కనీస మద్దతు ధర 1960 ఇచ్చి కొన్నారు. రైస్ మిల్లర్ వాళ్ళేమో రైతులని మోసం చేస్తున్న 300-400 తక్కువ ధరకు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒక లెక్కల ప్రకారంగా 18,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినట్టుగా. పంట పొలాల ఉన్నప్పుడు పందికొక్కులు వేస్తూ ఉంటాయి. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పందికొక్కుల్లాగా 18,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.